టు సుప్రియా టెక్ టాక్స్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను క్రియేట్ చేసిన ఏఐ మూవీని చూపిస్తాను, చూసేయండి. వర్షం కుండపోతగా కురుస్తున్న ఆ పాడుబడిన రైల్వే స్టేషన్లో కార్తీక్ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. చుట్టూ చీకటి, ప్లాట్ఫామ్ మీద మసక వెలుతురులో అతని ముఖం ఎంతో దీనంగా కనిపిస్తోంది. అతని వణుకుతున్న చేతుల్లో పాతబడిపోయిన ఒక తోలు డైరీ ఉంది. ఆ డైరీని తెరిచినప్పుడు అందులో ఒక ఎండిపోయిన ఎర్ర గులాబీ కనిపించింది. ఆ గులాబీని చూస్తూనే కార్తీక్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు కదలాడాయి. కొన్నేళ్ల క్రితం కాలేజీ రోజుల్లో కార్తీక్ మరియు వెన్నెల ఎంతో సంతోషంగా ఉండేవారు. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ గడిపిన క్షణాలు ఎంతో అందమైనవి. కానీ ఉద్యోగం కోసం కార్తీక్ విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ స్టేషన్లోనే కన్నీళ్లతో వెన్నెల వీడ్కోలు పలికింది. నువ్వొచ్చే వరకు నీకోసమే ఎదురు చూస్తాను అని వెన్నెల చేతులు పట్టుకుని మాట ఇచ్చాడు కార్తీక్. లండన్ లాంటి చల్లని నగరంలో కార్తీక్ ఒంటరివాడయ్యాడు. వెన్నెలకు ఎన్ని ఉత్తరాలు రాసినా అవి చేరలేదు. అన్నీ వెనక్కొచ్చేశాయి. ఫోన్ చేస్తే కాల్ ఫెయిల్డ్ అని వచ్చేది. అక్కడ వెన్నెల తన పాత ఇంటి వరాండాలో కూర్చుని ఆ పాత ల్యాండ్లైన్ ఫోన్ ఎప్పుడు మ్రోగుతుందా అని ఆశగా ఎదురు చూసేది. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతుంటే ఆమె కళ్ళలో ఆశ ఆవిరయ్యేది. కాలం గడిచిపోయింది. వెన్నెలకు వేరే పెళ్లి జరిగిపోయిందని తెలిసి అతని ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గది మూలలో కూర్చుని అతను పడ్డ ఆ వేదన వర్ణనాతీతం. ఎంతో కాలం తర్వాత మళ్ళీ తన ఊరికి వచ్చిన కార్తీక్ వెన్నెల ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమె తమ్ముడిని కలిసి మాట్లాడాడు. వెన్నెల ఇంటికి వెళ్ళిన కార్తీక్కు ఆమె తమ్ముడు ఏడుస్తూ ఒక చేదు నిజం చెప్పాడు. బావా, నీకోసం ఎదురు చూసి చూసి అక్క మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమె రాసిన ఆ పాత డైరీని అతని చేతిలో పెట్టారు. ఆమె తమ్ముడిచ్చిన ఆ డైరీని తెరిచిన కార్తీక్కు ప్రతి పేజీలో తన పట్ల ఆమెకున్న అంతులేని ప్రేమ కనిపించింది. కార్తీక్, నువ్వు ఎక్కడున్నా బాగుండాలి. నా ఊపిరి ఆగిపోయేలోపు ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది అని ఆమె రాసిన ఆఖరి మాటలు చదువుతుంటే కార్తీక్ లోకం ఆగిపోయింది. మళ్ళీ అదే స్టేషన్, అదే వర్షం. కానీ అతని కోసం వేచి ఉండే వెన్నెల మాత్రం లేదు. చనిపోయినా తన మనస్సులోనే బ్రతికున్న వెన్నెల జ్ఞాపకాలతో ఆ డైరీని గుండెలకు హత్తుకుని కార్తీక్ అక్కడే ఉండిపోయాడు. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు, ఒకరి కోసం ఒకరు ఆఖరి శ్వాస వరకు నిరీక్షించడం కూడా. చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ రియలిస్టిక్ గా ఉంది కదా. మీరు ఏఐని యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఈజీగా జనరేట్ చేయాలనుకుంటున్నారా అండ్ ఏఐతో పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో వచ్చేసరికి ఏఐ కంటెంట్ క్రియేషన్ తో పాటు యూట్యూబ్ కంప్లీట్ గైడ్ అండ్ ఆల్సో చాట్‌జిపిటి మాస్టరింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు ఏఐ రిలేటెడ్ ఎట్లాంటి అప్డేట్స్ అయినా సరే ఇదే కోర్స్ లో ఇంక్లూడ్ చేస్తాను విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు కోర్స్ లో ఒక్కసారి జాయిన్ అయితే చాలు, లైఫ్ టైం లెర్నింగ్ అన్నమాట. సో ఎవరైతే కోర్స్ లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో కింద కోర్స్ యొక్క లింక్ అండ్ కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేశాను. లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే నా కోర్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి. సో దట్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను.